ఇప్పుడు నా చేతిలో ఉన్నది థ్రెడ్ అండి. గాలిపటం ఎగరేస్తారు కదా, అలా ఎగరేస్తున్నారు ఈ థ్రెడ్ పెట్టుకొని. థ్రెడ్ అంటే మనం మామూలుగా యూస్ చేసి బట్టలు కుట్టుకోవడానికి అట్లా యూస్ చేసే థ్రెడ్ కాదు ఇది. ఇప్పుడు నా చేతిలో ఉంది కాబట్టి ఇంత బాగా కనిపిస్తుంది, కానీ ఇలా ఒక స్టింగ్, ఒక దారమే ఉంటే అస్సలు కనిపించదు. చూడండి, అస్సలు కనిపించట్లేదు. ఇది నాకు ఎక్కడ దొరికిందంటే మా డాబా మీద నుంచి కిందకు వెళ్తుంది. ఏంటిది ఒక హెయిర్ లాగా కనబడుతుంది అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ థ్రెడ్ అస్సలు ఇది 2 చేతులు పెట్టుకొని తెంపినా తెగట్లేదు, అంత గట్టిగా ఉంది. ఇలాంటి థ్రెడ్స్ మరి ఎందుకు పర్చేస్ చేస్తున్నారో, ఎందుకు అమ్ముతున్నారో, ఎందుకు జనాలు కొంటున్నారో నాకు తెలియట్లా. బై మిస్టేక్ ఇది తెగిపోయి రోడ్డు మీద అడ్డంగా పడుంటే బైక్స్ మీద వెళ్ళే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు అసలు ఏమైపోతారు? వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోతాయి జరగడానికి ఏమైనా జరిగితే? నేను వీడియోస్ చేసి చాలా రోజులైంది, బట్ ఈ థ్రెడ్ చూసినాక నాకు ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలనిపించింది. అందుకనే నేను వీడియో పోస్ట్ చేస్తున్నారు. ఎవరైనా కానీ ఇలాంటి థ్రెడ్స్ అమ్మేవాళ్ళైనా కొనేవాళ్ళైనా ఉంటే చెప్పండి. మీరు మీ వంతుగా చేయాల్సింది ఏంటంటే ఈ థ్రెడ్స్ అసలు మీరు కొనొద్దు. ఈ దారాలు అసలు బ్యాన్ చేశారంటున్నారు, మరి ఎందుకు అమ్ముతున్నారో తెలియట్లేదు. ఒకవేళ పిల్లలు యూస్ చేస్తున్నా కానీ, మీకు తెలిసిన వాళ్ళు యూస్ చేస్తున్నా కానీ ఇలా ప్రమాదాలు జరుగుతాయి, ఇలాంటి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ఇలాంటి థ్రెడ్స్ మనం యూస్ చేయొద్దు అని చెప్పి ఈ థ్రెడ్స్ యూస్ చేయకుండా మన ఇంట్లో ఉన్న దారాలు పెట్టుకొని యూస్ చేస్తే మంచిదండి. ఇది నా దగ్గర నుంచి ఇచ్చే సజెషన్, నేను చెప్తున్నాను. పొరపాటున ఏదైనా జరిగితే ఏంటి నెక్స్ట్ సిచ్యువేషన్? వాళ్ళ ఫ్యామిలీసే కదా బాధపడేది. కొంచెం చూసుకొని పండగల పూట చక్కగా ఆడుకోండి, అంతేగాని ఇలాంటి ప్రాణాలు తీసే మట్టికి మనం పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ.